ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారనే లేఖన సత్యాన్ని గమనించి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతిరోజు దేవదేవుని యొక్క బహుమానమే. మన శక్తి, మన బలం, మన జ్ఞానం కాదు, కానీ దేవుని కృప ద్వారా మాత్రమే మన జీవితం పొడిగించబడుతుంది. దేవుని నామ మహిమార్థమే బ్రతకడానికి దేవుడు ఎన్నో అవకాశాలు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజు ఒక బైబిల్ వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా ఆత్మలో బలపడుతున్నాం. ప్రాముఖ్యంగా మీరు దేవునిలో స్థిరపడడానికి, యేసుక్రీస్తు ప్రభుని మరింత నూతన ఉత్సాహంతో ఆరాధించడానికి, ఆయనకు దగ్గరగా రావడానికి దేవుని వాగ్దానాలు మనకెంతో ఉపకరిస్తున్నాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. 74వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. Psalm 74 and verse 21. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుమో, శ్రమనందు వారు దరిద్రులు నీ నామము సన్నతించుదురుగాక. లెట్ ద పూర్ అండ్ నీడీ ప్రైజ్ యువర్ నేమ్. ఆసాపు అనే దైవజన్ ద్వారా రచించబడిన కీర్తనల గ్రంథంలో చాలామంది దైవజనుల యొక్క పాత్ర మనకు కనబడుతుంది. ఎక్కువగా దావీదు గారు కీర్తనలు రాశారు, దావీదు మహారాజు. ఆ తర్వాత ఆసాపు, కోర కుమారులు, వీళ్ళంతా కూడా అద్భుతమైన కీర్తనలు రాసుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తి సజీవుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి, దేవుని మీద మనం పరిపూర్ణంగా ఎలా అనుకోవాలి, ఇలాంటి విషయాలకు సమాధానం దొరకాలి అంటే మనం కీర్తన గ్రంథాన్ని పఠించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కీర్తన గ్రంథాన్ని చదువుకోవడం చాలా ఆశీర్వాదకరం. దేవుని మీద మరింత ఎక్కువగా ఆధారపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆసాపు కీర్తనలో ఎక్కువగా చారిత్రక అంశాలు ఉదహరించబడతాయి. తన పితరుల జీవితంలో చేసిన మేళ్ళు అనేకములు ఆసాపు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వాటిని మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా ఆసాపు దేవుని దగ్గరగా రాగలిగాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే శ్రమనందు దరిద్రులు నిన్ను సన్నతించుదురుగాక అనే మాట ఇక్కడ మనం చూసాం. ఇంగ్లీష్లో పూర్ అండ్ నీడీ అనే మాట ఉంది. అయితే ఆ పై మాటను మనం గమనిస్తే నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. ఇది ఒక ప్రార్థనగా కనబడినప్పటికీ దేవునికి ఉద్దేశం దీనిలో కనబడుతుంది. ఆయన చెంతకు వచ్చిన వారిని దేవుడు అవమానముతో వెనుకకు మరలనీయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఘనతనిచ్చే దేవుడు ఆయన. చూడండి, లేఖనాలు జాగ్రత్త మనం గమనిస్తే 2 రకాల అవమానాలు బైబిల్లో ఉన్నాయి. 2 రకాల అవమానాలు. ఒకటి పాపం వల్ల వచ్చే అవమానం. పాపము మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానాన్ని తీసుకొచ్చింది. దొంగతనంలో దొరికిన వ్యక్తిని రోడ్డు మధ్యలో తీసుకొచ్చి ఒక లైట్ స్తంభాన్ని కట్టేసి అవమానిస్తారు. లేదా ఏదైనా పాపంలో దొరికిన వ్యక్తి అవమానించబడిన రీతిలో కనబడుతుంటాడు. పాపం మనిషికి అవమానం తీసుకొచ్చింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వస్తామో, మన పాప జీవితాన్ని ఒప్పుకుంటామో, మన రోత జీవితాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకుంటామో, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా, సిలువలో యేసయ్య కార్చిన అమూల్య రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారి అవమానాన్నంతా తొలగించి దేవుడు వారిని నూతన వ్యక్తులుగా మారుస్తాడు. పౌలు భక్తుడు ఇదే అంటాడు కదా, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతం ఏమైపోయినాయి, గతించిపోయాయి. ఒకవేళ నీ జీవితంలో పాపం ద్వారా తీవ్రమైన అవమానాన్ని కొని తెచ్చుకున్నావా? అందరిలో నీకున్న పేరంతా పోయిందా? రా ప్రభు దగ్గరికి రా, ఒకసారి ఆయన వెంబడించు. క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఆయన నీకు ఘనతనిస్తాడు. ఎక్కడైతే నీ తల దించబడిందో, ఎక్కడైతే నువ్వు అవమానాన్ని ఎదుర్కొన్నావో, ఎక్కడైతే నిన్ను అనేక మంది వేలు పెట్టి చూపించారో, నిన్ను అసహ్యంగా మాట్లాడారో, వారి మధ్యనే ప్రభువు నిన్ను హెచ్చించడం ద్వారా ఆయన ఎంత గొప్పవాడో రుజువుపరుచుకుంటాడు. అది ఎప్పుడంటే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు. 2వ రకమైన అవమానం ఏంటో తెలుసా? సత్యము నిమిత్తం అవమానించబడ్డాం. కొన్నిసార్లు నువ్వు యేసు ప్రభువును అంగీకరించినందుకు, సత్యాన్ని అంగీకరించినందుకు, ప్రభు మార్గంలో కొనసాగుతున్నందుకు, విశ్వాసంతో భక్తితో జీవిస్తున్నందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానిస్తారేమో. ఆ సమయంలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మొదటి రకమైన అవమానం అయితే నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని ప్రభు వైపు నువ్వు చూడాలి. ఆయన రక్తం ద్వారా నీ జీవితాన్ని కడుక్కోవాలి. ఈ 2వ రకమైన అవమానం అనగా సత్యము నిమిత్తం నువ్వు అవమానించబడితే అది గొప్ప ఆశీర్వాదకరంగా నువ్వు భావించాలి. క్రీస్తు నిమిత్తం సద్భక్తితో బ్రతుకు నిర్దేశించేవారు కొన్నిసార్లు హింస పొందుతారు. అవమానాలు వస్తాయి. నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, సత్యం కోసం నువ్వు నిలబడినప్పుడు, ప్రభు కోసం నిలబడినప్పుడు కొంతమంది నన్ను అవమానిస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. ఇటువంటి సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండాలి.
దేవుని కొరకు నువ్వు అవమానం ఎదుర్కొంటా ఉంటే కృంగిపోవడానికి వీల్లేదు, అధైర్యపడడానికి వీల్లేదు. ప్రభు నిమిత్తం అవమానించబడ్డం ఆశీర్వాదకరంగా ఎంచుకో. నలిగిన వారిని దేవుడు అవమానంతో వెనుకకు మరలనియ్యడు. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ప్రజలు నేను అవమానిస్తున్నారని కృంగిపోతున్నావా? అది నీకు ఆశీర్వాదకరమే. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒక రోజున. దేవుడు హెచ్చించే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎవరెవరైతే నిన్ను తక్కువగా చేయాలని మాట్లాడారో వారి ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు జీవితంలో అలా జరగలేదా? దావీదు జీవితంలో అలా జరగలేదా? దానియేలు జీవితంలో అది జరగలేదా? బైబిల్ లేఖనాల్లో ఎంతోమంది జీవితాల్లో అలాంటి అద్భుతాలు జరగలేదా? దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. పౌలు మహాశయుడు ఆ మాట రాస్తూ, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూడండి. ఆయన ఎందుకు ఆయన వైపు చూడాలి అన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అనే మాట అక్కడ వాడాడు. యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన అవమానాన్ని ఏం చేశారట? ఆయన నిర్లక్ష్యపెట్టాడు. లక్ష్యపెట్టలేదు అవమానాన్ని. ఎంతోమంది ఆయన అవమానించారు. సాక్షాత్తు దేవుడై ఉండి ఆయన ఈ లోకాన్ని దిగొస్తే అనేక మంది యేసు ప్రభువుని అవమానించారు. దయ్యం పట్టిన వాడన్నారు, వెర్రివాడన్నాడు. రకరకాల మాటలతో యేసు ప్రభువుని బాధ పెట్టారు, హింసించారు. కానీ ఆయన చెయ్యాలనుకున్న పనిని యేసు ప్రభువు చేశారు. అవమానాలు వస్తున్నాయి కదా అని చెప్పి నీ పరుగును ఆపొద్దు. నీ విశ్వాస జీవితాన్ని నిలుపు చేయొద్దు. కీప్ మూవింగ్, ముందుకు సాగిపో. దేవుని వైపు చూడు. బలమైన అద్భుతాలు జరుగుతాయి. నీ దేవుడు ఎలాంటి వాడంటే, అవమానంతో నేను వెనుకకు మరలనీయడు. ఘనతనిచ్చి, మెప్పునిచ్చి ఉన్నతమైన స్థితికి దేవుడిని జీవితంలో తీసుకొస్తాడు. అలాంటి గొప్ప దేవుని కలిగినందుకు మనం ఆయన స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిద్దాం. ఈరోజు నువ్వు శ్రమ ఎదుర్కొంటున్నావేమో, కానీ దేవుడు ఆ శ్రమను ఆయన సన్నుతించే అద్భుతమైన దానిలోకి మార్చబోతున్నాడు. ఆయన దేవుణ్ణి ఆరాధించే కృప ప్రభు నీకు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలు సత్యమైనవి, నిత్యమైనవి ప్రభువా. మా పట్ల నీకున్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయని దేవుడు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎవరైతే ఈ రోజున సత్యం నిమిత్తం అవమానించబడుతున్నారో, నిందలు పాలవుతున్నారో, అపహాస్యానికి గురవుతున్నారో, నువ్వు మా ఘనతనిచ్చే దేవుడు నాయన. ఎందుకంటే నీవు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించావని నీ వాక్యంలో మేము చూసాం. మా ప్రియులకు కావాల్సిన సహనం, ఓర్పు మీరు దయచేయండి, ధైర్యము మీరు అనుగ్రహించండి. శ్రమనందు వారు ప్రభువా నిన్ను సన్నుతించువారిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మా ప్రియులు ఎవరెవరైతే ఈరోజున శ్రమను అనుభవిస్తున్నారో ఆ శ్రమను ప్రభువా స్తుతిగా మీరే మార్చమని కోరుతున్నాం. అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో వరకు స్వస్థ ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. బలమనని ఆత్మతో ప్రతి ఒక్కరిని సంధించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.